ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఆంధ్రప్రదేశ్. రెండవ అతిపెద్ద తీర ప్రాంతం, సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్. భారతదేశంలో గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్కు సుమారు 974 కిలోమీటర్ల 605 మైళ్లు పొడవైన రెండవ అతిపెద్ద తీర ప్రాంతం ఉంది. భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం, ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్. స్వాతంత్ర్యం తర్వాత భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి భారత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది అక్టోబరు 1, 1953న మద్రాసు ప్రెసిడెన్సీ నుండి తెలుగు మాట్లాడే జిల్లాలను వేరు చేసి ఏర్పడింది. కోహినూర్ వజ్రం, కోహినూర్ డైమండ్. ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలలో ఒకటైన కోహినూర్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పరిధిలోని కొల్లూరు గని, కోలూర్ మైన్ లో లభించింది. భారతదేశ ధాన్యాగారం, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. గోదావరి, కృష్ణా నదుల సారవంతమైన డెల్టా ప్రాంతాల కారణంగా ఆంధ్రప్రదేశ్ను భారతదేశ ధాన్యాగారం అని పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ అధిక మొత్తంలో వరి పండుతుంది. తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక మరియు ఎక్కువ మంది సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటి. తెలుగు భాష, తెలుగు లాంగ్వేజ్. ఆంధ్రప్రదేశ్ అధికార భాష తెలుగు. దీనిని బ్రిటిష్ వారు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలిచేవారు, ఎందుకంటే ఇటాలియన్ లాగే తెలుగు పదాలు కూడా అచ్చు శబ్దంతో ముగుస్తాయి. లేపాక్షి ఆలయం, లేపాక్షి టెంపుల్. అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయంలో మొత్తం 70 స్తంభాలు ఉన్నాయి. వాటిలో ఒకటి గాలిలో తేలుతూ ఉండే స్తంభం, హ్యాంగింగ్ పిల్లర్ గా ప్రసిద్ధి చెందింది. ఇది మధ్యయుగ నిర్మాణ అద్భుతం. జాతీయ జెండా రూపకర్త, డిజైనర్ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్. భారత జాతీయ జెండాను రూపొందించిన స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. మీరు మిగతా చరిత్రను చూడాలనుకుంటే పైన కనిపిస్తున్న ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లోకి వెళ్లి చూడండి.